హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కునా శ్రీనివాస్. ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఇంకేముందంటే చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో పాపని క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేశానని చెప్పి. పాపనైతే సడన్గా అనుకోకుండా క్లాసికల్ డాన్స్ మేడం అయితే పాటకైతే ప్రాక్టీస్ చేయించారు. అందువల్ల ఫాస్ట్గా గజ్జల పూజ అయితే చేయాల్సి వచ్చింది. సో చూడండి, మా పాప చేత అయితే మేడం గజ్జల పూజ అయితే చేస్తున్నారు. అప్పటి వరకు పిల్లలందరూ కూడా ఉన్నారు క్లాసికల్ డాన్స్లో. టైం అయిపోతుందని చెప్పి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా చూసారు కదా, మేడం అయితే క్లాసికల్ మేడము తనేనండి. చాలా అంటే చాలా బాగా చెప్తారు పిల్లలకి. సో పిల్లలతో అమ్మాయి అయితే మాత్రం ఒక అక్కలాగే ఉంటుంది. ఏ పిల్లల్ని కూడా అసలు ఏమీ అనట్లేదు. ఎంత చిత్తిని చేసినా సరే ఏమీ అనట్లేదు. చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని. సో పిల్లలు కూడా అలాగే ఉన్నారులేండి. అందరూ కూడా ఒకే సిస్టర్స్ లాగా, అక్క చెల్లిలాగా ఉన్నారు. సో వాళ్ళందరూ మా పాపనైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. లేట్గా జాయిన్ అయినా సరే వాళ్ళందరితో ఫ్రీగా మూవ్ అవుతుంది మా పాప. వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు. అందరూ చెల్లి చెల్లి అని చెప్పి అసలు ఎక్కడ కూడా వదలట్లేదు. క్లాస్లో ఉన్నంతసేపు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మేడం కూడా అంతే, పిల్లలతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో పూజ అయితే అయిపోయింది. గజ్జ అయితే కట్టడానికి పాపనైతే నించోబెట్టారు. చూసారు కదా, శివయ్యకి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం అయితే చేయించారు పాప చేత. పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత శివయ్యకి పూజ చేసి అప్పుడు మేడం ఒకసారి గజ్జలు కట్టుకొని తర్వాత పాపకైతే కట్టారు. సో ఏదైనా ఫస్ట్ గురువే కదండి చేయాలి. గురువు కట్టుకొని అప్పుడు పాపకైతే కట్టారు. చూడండి, మా పాపకైతే గజ్జలు కడుతున్నారు. మా పాపని వేరే అమ్మాయిని పాటలో సడన్గా పెట్టారనమాట. అసలు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళే, కొత్తగా జాయిన్ అయ్యారు. అయినా సరే వీళ్ళిద్దరిని సాంగ్లో పెట్టడం వల్ల ఫాస్ట్గా గజ్జల పూజ అయితే చేయించేశారు ఇద్దరికి కూడా. వీళ్ళిద్దరికే జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది జరుగుతుందంట. ఇప్పుడైతే మాత్రం వీళ్ళిద్దరికే జరిగింది. పాపకైతే ఫస్ట్ గజ్జి కట్టేశారు, పాప చిన్నదని. తర్వాత మిగతా వాళ్ళకైతే కడుతున్నారు. మిగతా వాళ్ళంటే ఎవరు లేరులేండి. అతనే ఉంది ఒక అమ్మాయికి అయితే కడుతున్నారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం కాదులేండి, బాగా లేట్ అయిపోయింది. ఆ అమ్మాయి రావడం కొంచెం లేట్ అయ్యి సో పూజ అయితే లేట్ అయింది. చూసారు కదా, ఆ పాపకు కూడా గజ్జి అయితే కట్టేస్తున్నారు మేడం. ఫస్ట్ మేడం కట్టుకొని తర్వాత పాపకి అయితే కడుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా అక్క చిన్న పార్టీ చేస్తానంది శాలరీ డబ్బులతో అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నేనైతే మంచి పనే చేశానని అయితే అనుకుంటున్నాను. అదేంటో కాదండి, మా పాపను క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేసి సో ఈ గజ్జల పూజకి అన్నిటికి కూడా మన యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ డబ్బుల్ని నేనైతే వాడాను. నేనైతే వేస్ట్ అయితే ఏం చేయలేదని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నేను ఇలా చేయడం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఇవన్నీ ఇలా చేయడానికి మొత్తం మీద ఒక 4000 వరకు అయితే అయ్యింది. కానీ నేనైతే డబ్బుల కోసం కాదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే వేస్ట్ చేయలేదు అని అనిపించింది నాకు. ఒక మంచికే ఖర్చు పెట్టాను అన్నట్టు ఫీల్ అయ్యాను. సో ఇక్కడైతే మేడంకి అయితే స్వయంపాకం, తాంబూలం అయితే ఇచ్చేసారు పిల్లలిద్దరూ కూడా. చూడండి, మా శివాని అయితే చూసి అందరూ కూడా దండం పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మా చిట్టి తల్లి గజ్జలు అయితే చూపించేస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే 3, 4, 5 బియ్యం మీద అయితే డ్యాన్స్ అయితే వేస్తారు. 8, 9, 10 స్టార్టింగ్ అనమాట. గజ్జి కట్టుకున్న తర్వాత స్టార్టింగ్ బియ్యం మీద వేయాలంట. 14. బియ్యం మీద అయితే వేస్తారు. రైట్ లెగ్ ఉందా? రైట్ లెగ్ బియ్యం మీద వేయండి. 2 అడుగులు బియ్యం మీద నిల్చోండి. ఓకే, ఇప్పుడు పొజిషన్స్. బెన్ పర్లేదా? కట్ట కొంచెం పైకి ఎత్తుకోవాలి, ప్రాబ్లం లేదు కదా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4. 2, 1, 2. అమ్మా నీ దగ్గర 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2.
1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 fourth step 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 చూడండి ఇక్కడ మా చిట్టి తెల్ల స్టెప్పులన్నీ అయితే అయిపోయాయి. చూడండి ఇక్కడ స్వామి వారికి అయితే దండం పెట్టుకోండి శివయ్యకి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.